ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు. 76 కేజీల భారీ కేక్ కట్ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల మెయిన్ బజార్ బంగారు వీధిలో కలకలం. బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో మహానంది జ్యువెలర్స్ షాప్ లో సోదాలు, దాడుల్లో 3.5 కేజీ బంగారం సీజ్ చేసిన అధికారులు. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా భీమలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు. కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించిన ఆలయ చైర్మన్ పసుపులెట్టి నారాయణ. నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదికలో ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల్ని వెంటనే పరిష్కార మార్గం. జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆనందం వ్యక్తం చేసిన గ్రామస్తులు. నంద్యాలలో అక్షయ తృతీయ రోజు బంగారు షాపులపై దాడులు. భయంతో షాపులకు తలలు వేసి పరుగులు వ్యాపారస్తులు. వెలవెలబోతున్న బంగారు అంగళ్ల వీధి. నంద్యాల వాసవి ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సిబ్బంది భయంతో బయటకు పరుగులు. నంద్యాల జిల్లాలో ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ రాజకుమారి. ముఖ్యమంత్రి చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకుంటాం అన్న క్యాంటీన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు. పేదలకు స్వయంగా భోజనం వడ్డించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల ఎయిర్ హౌస్ లో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ కారణంగా దూది బెల్ట్స్ కు మంటలు చెలరేగడంతో స్పందించిన సిబ్బంది తప్పిన పెను ప్రమాదం. అక్షయ తృతీయ రోజు కొనుగోలుదారులతో కలకలాడి నంద్యాల బంగారు అంగళ్ల వీధి. ఈసారి నిర్మానుష్యం. బంగారపు రెక్కలు కొనలేకపోతున్నామంటున్న మహిళలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు వేడుకలు నంద్యాల పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. స్థానిక మంత్రి గారి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సంబరాల్లో రాష్ట్ర న్యాయం మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, విత్తన అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రరావు, తులసిరెడ్డి, జిల్లాల శ్రీరాములు, యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, డాక్టర్ బాబాన్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణుల మధ్య 76 కేజీల భారీ కేక్ కట్ చేశారు. యువత పార్టీ కార్యకర్తల ఉత్సాహం మధ్య రక్తదాన శిబిరాన్ని మంత్రి ఫరూక్ ప్రారంభించారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసి వారి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలకు, అభిమానులకు మధ్యాహ్నం భారీ విందు ఏర్పాటు చేయగా పేదల కోసం ప్రత్యేకంగా నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ను అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మసీదులు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. మన మాజీ కౌన్సిలర్స్ అందరికీ, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం. ఈ రోజు మనం చంద్రబాబు నాయుడు గారిది 76th బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. చాలా సంతోషం. ఎందుకంటే ఈ వయసులో కూడా ఒక కుర్రాళ్ళగా పని చేస్తున్నాడు. 24 hours ఎవరన్నా పని చేస్తున్నాడు అంటే ఒక చంద్రబాబు నాయుడు గారే. మీరు చూడండి, మొత్తం కంట్రీలో 24 hours into 7 ఏ ముఖ్యమంత్రి పని చేస్తున్నాడంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజు కూడా ఒక విజన్తో పని చేస్తున్నారు. ఆ రోజు మనం 2020 అంటే అందరు నవ్వుకున్నారు, 2020 ఏంది, విజన్ ఏంది అని. మళ్ళీ ఈ రోజు చూడండి, పోయి హైదరాబాద్ పరిస్థితి చూడండి. అసలు వరల్డ్ మ్యాప్లో హైదరాబాద్ అంటే ప్రత్యక్ష ఇది ఉంది. దానికి ఎవరన్నా ఈ రోజు కూడా హైదరాబాద్ అంటే ఒక పేరు గుర్తు వచ్చేది ఒక చంద్రబాబు నాయుడు గారిది. అట్లాంటిది మళ్ళీ
47కి అమరావతి అని పేరు గుర్తు వస్తే చంద్రబాబు నాయుడు గారి పేరు గుర్తుకు వస్తుంది. మొన్న కూడా మీరు చూడండి, 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా ఒక సింగిల్ వారియర్ లెక్క కొట్లాడినాడు. ఒక్కడే అందరు సస్పెండ్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అసెంబ్లీలో ఉండి కొట్లాడినాడు. కౌరవుల సభ అని వెళ్ళిపోయినాడు. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గర 11 మెంబర్స్ ఉంటే కూడా ఒక్క రోజు కూడా అసెంబ్లీ రాడు. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే ప్రతి మినిస్టర్ ఆయనకి తిడతాడని ధైర్యం లేకుండా రావడం లేదు. అట్లాంటిది పిరికి వాడు ఎవరన్నా ఉన్నాడంటే అది ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కూడా అసెంబ్లీ రాడు. బయట ఉండి ఏమన్నా స్టేట్మెంట్ ఇస్తాడు. కామెడీ చేస్తున్నాడు, మావుగన్ అంటాడు. అసలు నోటికి ఏం వస్తే అది మాట్లాడతాడు. కానీ ఒక విజన్ ఉన్న నాయకుడు, ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మనకు అభివృద్ధి జరగాలంటే, ఒక స్టేట్ డెవలప్ కావాలంటే, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ కంట్రీలో మొట్టమొదటి స్థానం ఉండాలంటే అది ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారు సాధ్యమవుతుంది. మళ్ళీ మీరందరూ ఇట్లానే మన అందరికీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ 2029లో మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మళ్ళీ మనం ముందుకు తీసుకెళ్దాం. కంపల్సరీ వచ్చే ఎలక్షన్ లో కూడా మీరు కార్యకర్తలు అందరూ సహకరించి కంపల్సరీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ అన్ని వార్డులు మనం గెలుస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వన్స్ అగైన్ చంద్రబాబు నాయుడు గారికి హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు గారు. జై హింద్, జై తెలుగుదేశం. ఫరూక్ సార్ ఆధ్వర్యంలో, అలాగే ఇంకా పార్టీ పెద్దల ఆధ్వర్యంలో ఈ జన్మదిన కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరం. ఇక్కడికి వచ్చేసిన నాయకులకు, మహిళలకు అందరికీ చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు. ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. విజన్ 2020 అని పెడితే అప్పుడు నవ్వుకున్నారు. విజన్ 2020 అంటే ఏందో అనుకున్నారు. కానీ విజన్ 2020 పెట్టి హైటెక్ సిటీ పెట్టి ఎన్నో మందికి, వేల మందికి సాఫ్ట్వేర్ వాళ్ళకు ఉద్యోగాలు తీసుకొచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. అటువంటి విజన్ ఉన్న వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయినందువలన మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి దిశలోకి తీసుకొస్తున్నటువంటి మహానాయకుడు చంద్రబాబు గారు. కాబట్టి అందరం కూడా ఈ అభివృద్ధిలో మనం అందరం కూడా పాలు పంచుకొని ఆయనకు సహాయ సహకారాలు చేస్తూ మనం ముందు నడిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాము. అలాగే బావన్ సార్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు 75 years, మోడీ గారికి, ఫరూక్ సార్ గారు 75, బావన్ సార్ కూడా 75. వీళ్ళు ఏజ్ వచ్చినా కూడా యువకులతో సమానంగా, యువకుల కంటే ముందుగా పరిగెత్తుకుంటూ అభివృద్ధి దిశలో పనిచేస్తున్నారు చేస్తున్నారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటారు. అక్షయ తృతీయ రోజున గోల్డ్ షాప్ యజమానులకు షాక్ ఇచ్చారు నిర్వహించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు. మహానంది జ్యువెలర్స్ దుకాణంలో తనిఖీలు చేసి హాల్ మార్క్ ఐడి లేని 5.50 కోట్ల విలువైన 3.5 కేజీల బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. అక్షయ తృతీయ రోజున బంగారు కొనాలని సెంటిమెంట్ ఉండడంతో వినియోగదారుల నుండి భారీ ఆర్డర్లు రావడంతో బంగారం వ్యాపారులు కోట్లలో స్టాక్ సిద్ధం చేశారు. ఈ సమాచారం అందగానే బంగారం వ్యాపారులు షాపులు మూసి పరారయ్యారు. మహానంది జ్యువెలర్స్ లో తనిఖీ నిర్వహించిన అధికారులు హాల్ మార్క్ లేని 3.5 కేజీల బంగారు నగలు సీజ్ చేశారు. సీజ్ చేసిన నగలను కోర్టుకు అప్పగిస్తామన్నారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జేడి అర్జున్. సార్, అదే కస్టమర్స్ కి నేను ఒకటే సూచించదలుచుకున్నాను. వాళ్ళు కంపల్సరీగా బిఏఎస్ కేర్ యాప్లో హెచ్వైడి ఉన్న ఆర్నమెంట్సే కొనాలి. ప్రతి ఒక్క ఆర్నమెంట్ పైన 6 digit హెచ్వైడి అంకె ఉంటుంది. అంకె ఖచ్చితంగా ల్యాబ్లో టెస్ట్ అయ్యి వస్తుంది. సర్టన్ ప్రొసీజర్ విల్ గో త్రూ. ఆ టెస్ట్ అయిన దాంట్లో ఇది కదన్నా తీసుకురండి. ఇంకొకటి, సో చూడండి, ఇక్కడ చూస్తున్నారు ఇంత గేజ్ 3 kgs గోల్డ్. సో ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా సీజ్ చేసి మన కోర్టులో సబ్మిట్ చేస్తాము. సో గోల్డ్ జడ్జ్మెంట్ ప్రకారం మనకు డిసిషన్ వస్తుంది. కన్స్యూమర్స్ మాత్రం దీన్ని బిఐఎస్ కేర్ అప్లికేషన్ చెక్ చేసుకొని ఈచ్ అండ్ ఆర్నమెంట్, ఎవ్రీ ఆర్నమెంట్ కంపల్సరీగా హెచ్వైడి మార్కింగ్ ఉంటేనే మనకు కొనుక్కోవాలి. సపోజ్ అది 18 క్యారెట్ ఉంటే 18 క్యారెట్ అని తెలుస్తుంది, 22 క్యారెట్ ఉంటే 22 క్యారెట్ అని తెలుస్తుంది. సో 14 క్యారెట్ ఉన్నా 14 క్యారెట్ గోల్డ్ ప్రకారం మనం దాని క్యారెటేజ్ ప్రకారమే ఆ అమౌంట్, తక్కువ అమౌంట్ కదా, 14 క్యారెట్కి 22 క్యారెట్ డిఫరెన్స్ అమౌంట్ ఉంది, ప్యూరిటీ డిఫరెంట్ కదా సార్. సో ఆ ప్రకారం దానికి అమౌంట్ పే చేసుకొని తగిన ఆర్నమెంట్ అంటే ప్రాపర్ హెచ్వైడి నెంబర్ ఉంటేనే టెస్ట్ అయినట్టు అది. సో టెస్ట్ చేస్తేనే మనకు తెలుస్తుంది ఎంత ప్యూరిటీ ఉన్నది. దాని తర్వాతనే మనకు కొనుక్కోవచ్చు. సో అదేవిధంగా పక్కా బిల్లు కూడా ఒకటి తీసుకుంటే పక్కా జిఎస్టీ బిల్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకు నమ్మకంగా ఉంటుంది. సో చాలా కొన్ని పెద్ద షాప్లలో మీరు చూస్తుంటారు, ముత్తూట్ ఫైనాన్స్ అని ఇక్కడ చాలా షాప్లలో మేము చూస్తున్నాం. అక్కడ కంపల్సరీగా వాళ్ళకు జిఎస్టీ బిల్లు ఇస్తారు, వేరే బిల్లు మామూలుగా పేపర్ రాసిన బిల్లు ఇవ్వదు. సో కంపల్సరీగా ప్రతి సిటిజన్ ఆఫ్ అవర్ కంట్రీ అందరికీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే బిఎస్ పక్కా బిల్ తీసుకొని హెచ్వైడి ఉన్న మా ఆర్నమెంట్సే కొనండి. 2 grams బిల్లో ఉండండి అంటే దాని మీద హెచ్వైడి అంత అక్కర్లేదు, గవర్నమెంట్ ఇప్పుడు రిలాక్సేషన్ ఇచ్చింది కాబట్టి. సో 2 grams బిల్లో ఉన్న చిన్న లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి దానికి అక్కర్లేదు. బట్ అబౌవ్ 2 grams కంపల్సరీ ఆర్నమెంట్స్ హెచ్వైడి ఉండాలి.
అదే వీళ్ళు కూడా లైసెన్స్ తీసుకొని అమ్మాలి, అది లేకుండా పెట్టుకోకూడదు, డిస్ప్లేలో కూడా పెట్టుకోకూడదు. అరౌండ్ 3 kg గోల్డ్ అండి. ఎన్ని షాపులు చేశారు? ఇది ఫస్ట్ సార్. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాము, ఇక్కడ లేట్ అయిపోయింది. ఇంకా వాళ్ళకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని తీసుకునేసరికి ఇంత వెయిట్ అయింది. సో మీ ముందే ఉన్నాం ఇక్కడ. ఫిర్యాదు చేశారు, మీరే కంప్లైంట్లు కూడా వస్తుంటాయి సార్. కంప్లైంట్ రాయకుండా మనం జనరల్ చెకప్ చేసుకోవచ్చు. అక్షతృతీయ కాబట్టి 2-3 చోట్ల కంప్లైంట్లు వచ్చాయి. మేము వెళ్తున్నాం ఇంకా సెకండ్ దానికి అట్లా. సో అలా ఏపీ ఎంత స్వాధీనం చేసుకోవాలి? సో అరౌండ్ అప్రాక్సిమేట్లీ 3 kg గోల్డ్ అండి. సో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. 15 ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ చేస్తారు సార్. నెక్స్ట్ ఇది కోర్టులో సబ్మిట్ చేస్తాం సార్. కొన్ని 50% వీళ్ళ దగ్గర మొత్తం పెడతాం, అంటే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది. మనం ఒక 1-2 grams అట్లా తీసుకెళ్ళిపోతాము. కొన్ని పీసెస్ తీసుకొని మనకి ఎవిడెన్స్ కోర్టులో మనం సబ్మిట్ చేస్తాం. కోర్టులో మళ్ళీ డేట్ ఇస్తుంది, వీళ్ళు కూడా వస్తారు కోర్టుకి. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పుకొని వాళ్ళకి ఏంటి పరిస్థితి సార్. ఈ కేసు జడ్జిమెంట్ వచ్చే వరకు ఉంటుంది. తనిఖీలు రెగ్యులర్ ఉంటుంది సార్. ఎవ్రీ టైం అసలు మనకు ఏదైనా చిన్న కస్టమర్ వచ్చి కంప్లైంట్ ఇచ్చినా ఖచ్చితంగా రెగ్యులర్ గా మేము చెక్ చేస్తాం. అదే సార్, ఆర్నమెంట్ మనం టెస్ట్ చేయించడానికి ఒక 45 రూపీస్ సార్ టెస్ట్ ఉంటుంది. ల్యాబ్లు ఉన్నాయి ఇక్కడ, ల్యాబ్లలో టెస్ట్ చేస్తారు. హాల్ మార్కింగ్ సెంటర్స్ అంటారు, అది కూడా BIS వాళ్ళే పర్మిషన్ ఇస్తారు. ఆ సెంటర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ మీకు సపోజ్ మహానంది గోల్డ్ నుంచి వచ్చాము, మాకు పీసెస్ ఆర్డర్ ఉంది. ఆర్డర్ ప్రకారం మనకు సపోజ్ మా అంటే డైలీ 10-15 20 20వ తారీఖు 20 పీసెస్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, వాళ్ళు 20 పీసెస్ చేసి ఇస్తారు. వాళ్ళు చేయడానికి ఉన్నారు ల్యాబ్ టెస్టింగ్. వాళ్ళు సో మచ్ ఇన్వెస్ట్మెంట్ అక్కడ చేసుకొని, ఎంప్లాయీస్ ఉంటారు, గ్రాడ్యుయేట్స్ ఉంటారు, సైన్స్ గ్రాడ్యుయేట్స్ అందరూ టెస్ట్ చేసి పక్కాగా చేసుకొని ఆర్నమెంట్ కరెక్ట్ ఉందంటే, సపోజ్ నేను డిక్లేర్ చేశాను పొద్దున్న 916 అని, ఆ 916 22 క్యారెట్ ఉంటేనే వాళ్ళు ఫర్దర్ గా హాల్ మార్కింగ్ ఐడి HYD చేస్తారు. లేదు తక్కువ వచ్చింది 18 క్యారెట్, వాళ్ళు లేరండి, వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సార్ లేదండి మీరు డిక్లేర్ చేసిన దానికంటే తక్కువ ఉంది, ప్యూరిటీ మ్యాచ్ అవ్వట్లేదు, కైండ్లీ టేక్ యువర్ ఆర్నమెంట్స్ బ్యాక్ అని చెప్పి ఆ సెంటర్ వాళ్ళు కూడా రిటర్న్ ఇస్తారు. అప్పుడు వీళ్ళు వచ్చి చెక్ చేసుకొని అప్పుడు డిఫరెన్షియేట్ చేసుకొని మనం సెగ్రిగేట్ చేసుకొని ఏది 18 క్యారెట్ ఏది కదా, మళ్ళీ సపోజ్ 10 ఉన్నాయి, 18 క్యారెట్లు ఉన్నాయి, 22 క్యారెట్లు, అప్పుడు డిఫరెన్షియేట్ చేసుకొని 2 సెపరేట్ గా వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఆ ప్రకారం వాళ్ళు టెస్ట్ చేసుకొని ప్రాపర్ అసైయింగ్ సెంటర్ లో అక్కడ దాని ప్రాపర్ అసైయింగ్ టెస్టింగ్ ల్యాబ్ చేస్తే అప్పుడు వస్తుంది. దెన్ ఓన్లీ దే కెన్ పుట్ హాల్ మార్కింగ్ ఆఫ్ 18 క్యారెట్ 750 ప్యూరిటీ విత్ HYD నెంబర్. అదే విధంగా 916 22 క్యారెట్ 916 అనేది ప్యూరిటీ ప్లస్ HYD నెంబర్ కంపల్సరీ. ఆ 20 పీసులకు 20 డిఫరెంట్ HYD నెంబర్లు ఉంటాయి, నేను చెప్పడం అది. సో ప్రతి షాప్ అంతా కూడా అట్లా సెంటర్ వాళ్ళకి వాళ్ళు పంపించుకొని చెక్ చేసుకొని వాళ్ళు టెస్ట్ చేయించుకున్న తర్వాతే అమ్ముకోవాలని రిక్వెస్ట్ సార్. షాప్ వాళ్ళకి కూడా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, లైసెన్స్ లేదు సార్ ఒప్పుకుంటాం, మేము చేసుకొని రేపు తీసుకుంటాం సార్, రేపు అక్షతృతీయ అయిపోయిన తర్వాత అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. బట్ పబ్లిక్ అవేర్నెస్ ఉండాలి సార్ ఖచ్చితంగా. సార్ ఇప్పటివరకు కదా నెక్స్ట్ ఓనర్ ఒకరే ఓనర్ ఉన్నారు, ఒక అమౌంట్ కూడా ఉన్నారు, బట్ ఒక పర్సన్ కి చేస్తున్నాము. ప్లస్ వేరే ఎవరైనా చిన్న కస్టమర్ కూడా కంప్లైంట్ ఇచ్చారంటే అంటే కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాము, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్ కాబట్టి. అదేవిధంగా గోల్డ్ ఒకటే కాకుండా మిగిలిన ఐటమ్స్ కూడా మనం చెక్ చేసుకుంటాం. మనం వేసుకున్నాం ఇప్పుడు ఎండలు నిలబడ్డా మనం చెప్పులు వేసుకున్నాం, ఫుట్వేర్, దాని మీద కూడా కంపల్సరీ ISI మార్క్ అని ఉంటుంది సార్, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ప్రతి ఆర్నమెంట్ ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ వాడుతున్నాము, ఇయర్ ఫోన్స్, సో కంపల్సరీ మార్క్ అని ఉంటుంది, CRS మార్క్ అంటారు, ISI మార్క్ అంటారు. సో ISI మార్క్ ఏ ప్రోడక్ట్ అయినా కంపల్సరీ తీసుకోవాలి, తీసుకొని మనం దాని ప్రకారం చెక్ చేసుకొని వెళ్తే అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. శ్రీ మూలమట్టం భీమలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పసుపులేటి నారాయణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పసుపులేటి నారాయణ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు పేరు మీద శ్రీ భీమలింగేశ్వర స్వామి సన్నిధిలో అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం అభిమానులు పార్టీ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నాగఫణి శర్మ, పెద్ద తిరుమలమ్మ, వెంకట సుబ్బమ్మ, సుజాత, సుబ్బారాయుడు, బాలుడు, వెంకటలక్ష్మి, గోపాల్, వెంకటరమణ శాస్త్రి, భక్తులు మరియు స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆవాహయామి, ఆసనం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః వాద్యం సమర్పయామి, ముఖే శుద్ధకరాచమణీయం సమర్పయామి. ఈశ్వరాయ నమః. ఓం శంభవే నమః. శ్రీ కామేశ్వరి సమేత భీమేశ్వర స్వామి దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాని సమర్పయామి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్. కొట్టండి.
ఓకేనా. భీమలింగేశ్వర స్వామి గుడి ఆలయం నిర్మాణంలో ఉంది. దీనికి చంద్రబాబు గారు 1,25,00,000 శాంక్షన్ చేసినారు. ఆయన పుట్టినరోజులు ఇట్లాంటివి ఎన్నో జరపాలని మేము కోరుతున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. అన్న పసుపులేటి నారాయణ గారు అధీనంలో ఈరోజు మన ప్రీతమ నాయకుడైన ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా ఆలయం తరపున, మా చైర్మన్ తరపున, వచ్చిన కమిటీ మెంబర్ వాళ్ళ తరపున కోరుకుంటున్నాము. భీమలింగేశ్వర గుడి స్వామి నిర్మాణం ఉన్నది కావున మా చైర్మన్ పసుపులేటి నారాయణ గారికి మా కమిటీ నెంబర్ తరపున ఈ నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇటు దేవస్థానం కమిటీ చైర్మన్ కమిటీ నెంబర్. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నారనే విషయం మరోసారి స్పష్టమైంది. ప్రజా పరిష్కార వేదికలో ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను శ్రద్ధగా విని తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్యాపిలి మండలం ముగర్లదిన్నె గ్రామానికి చెందిన ప్రజలు తమ సమస్యల్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో ఒక నాయకుడు అభివృద్ధి పనుల్ని అడ్డుకుంటున్నాడని, ఈ విషయాన్ని తహసీల్దార్ కార్యాలయానికి ఎన్నోసార్లు తెలియజేసినా ఎలాంటి స్పందన లేకపోయిందని వారు ఆవేదన చెందారు. కలెక్టర్ తక్షణ స్పందన కఠిన వైఖరిని చూసిన గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై కలెక్టర్ తీసుకుంటున్న చురుకైన చర్యలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ఇంతమంది అంత దూరం గార్లు తినే 2.5-3 గంటలు జర్నీ చేసి కలెక్టర్ దగ్గరకు వచ్చారు. వై యూ హ్యావ్ నాట్ హ్యాండిల్ ద ఇష్యూ? వాళ్ళు అడుగుతున్నది ఏంటి? జీరాంజీలో పనులు కల్పించాలి. అక్కడ ఎవరో ఒక కంప్లైంట్ ఉన్నాడు ఊర్లో, లిటిగెంట్ పర్సన్ రామ్ పుల్లయ్య. ఆయన అందరికీ ఫోన్ చేస్తాడు, స్టేట్ నుంచి కలెక్టర్ వరకు ఫోన్ చేస్తాడు. అతని ఇష్యూ ఏంటో అతను పిలిపించండి, అతని కంప్లైంట్ ఏంటో వినండి. ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడని ఊర్లో మనం జీరాంజీ పనులు ఆపేయడానికి వీల్లేదు కదా. చెప్పండి. గార్ల తిన్నే ఇప్పటి వరకు ఏం చేశారు? ఎందుకు ఇంతమంది వచ్చారు ఆ ఊరి నుంచి? ఇష్యూ మీ నోటీస్కి వచ్చినప్పుడు వాళ్ళు 3 గంటలు జర్నీ చేసి ఎందుకు కలెక్టర్ దగ్గరికి రావాల్సి వచ్చింది? అంత పూర్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఇష్యూస్ మండల్లో. నేను అడిగితే పెట్టడం ఏంటమ్మా? అది వాళ్ళ హక్కు, అది చట్టం ఇచ్చింది వాళ్ళకి. అన్స్కిల్ లేబర్ కి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయమని చెప్పి చట్టం ఇచ్చింది. కలెక్టర్ ఇస్తే వర్క్ ఇస్తానంటారు ఏంటి? యు ఆర్ ద ప్రోగ్రామ్ ఆఫీసర్. వెన్స్డే నుంచి వర్క్ ఫోటోస్ రెగ్యులర్ గా మీరు నా వాట్సాప్ కు పంపిస్తారు.
మొత్తం రస్తా ఆక్యుపై చేసి ఇల్లు కట్టుకోవాలి బండలు వాళ్ళు చేసేది వాడే మళ్ళీ ఊర్లో మీద అమ్మా, ఇప్పుడు ఈ ఎవరు ఈ ఆసమాటు లిటిగేషన్ క్రియేట్ చేస్తున్నారు ఊర్లో, అతను ఒక ల్యాండ్ ఆక్యుపై చేసేసుకున్నాడు ఎంక్రోచ్మెంట్ రాష్ట్రానికి. అది తహసీల్దార్ మీరు చూడారు, అర్థమైందా? రెండు కలిపి ఒకే పిటిషన్ లో ఉన్నాయి. నా పేరు శ్రీమ సుధాకర్ రెడ్డి. నేను సింగిల్ విండో చైర్మన్, ప్యాపిల్లి మండలం, డోన్ నియోజకవర్గం, గార్లదిన్నె గ్రామం. కొంతకాలంగా మా గ్రామంలో ఒక 4 లిటికెంట్ పర్సన్ జతయి గ్రామంలో జరిగే ఎన్ఆర్జీఎస్ పనులకు అడ్డం తగులుకుంటూ బీద వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ ప్రతి ఆఫీసర్ పై కంప్లైంట్ ఇస్తూ మా గ్రామంలో ఎన్ఆర్జీఎస్ పని జరగడం లేదు. మా గ్రామంలో 1500 ఓట్లు ఉన్నాయి, 500 ఇళ్ళు ఉన్నాయి. ఎక్కువ మా గ్రామంలో ఎక్కువ బీద బిక్క ఉన్నారు కాబట్టి మా గ్రామంలో ఎన్ఆర్జీఎస్ పనులు జరగక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈరోజు మేము సోమవారం కలెక్టర్ మేడం గారిని కలిసడానికి వచ్చినాము. ఈరోజు మమ్మల్ని స్పందించి మా గ్రామం నుంచి వచ్చిన ప్రజల్ని పలకరిస్తూ ఏం జరిగిందని తెలుసుకొని మాకు పని అవతల మన ఎండిఓ వాళ్ళ ప్యాపిల్ ఎండిఓతో ఎంఆర్ఓతో మాట్లాడి చేసింది. కావున ఈరోజు మేము కలెక్టర్తో కలిసి పని మొదలు పెట్టాలని మా గ్రామంలో లిటికెంట్ 4 ఉండి ప్రతి ఆఫీసర్ని భయభ్రాంతులు చేస్తున్నారు. వాళ్ళు రావడము చేసేదే వాళ్ళ తప్పుడు పని. వాళ్ళు కట్టుకునే ఇండ్లే అది రస్తా, గ్రామంలో అందరికీ తెలుసు. ఊరికి అందరిపై బురద జల్లి వాళ్ళు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని. వాళ్ళు వచ్చేసి 538 లేఅవుట్లో 16 ఫ్లాట్లు మొత్తం వాళ్ళు ఆక్యుపై చేసుకుని ఇల్లు కట్టుకున్నారు. దీన్ని కలెక్టర్ మేడంకు తెలియపరిచినాము. సదర్ ఆఫీసర్ మా ప్యాపిలి మండల ఎంఆర్ఓకు చెప్పినారు. కావున ఈరోజు మా మీద దయ ఉంచి కలెక్టర్ మేడం మాకు మంచి సమాధానం చెప్పింది కాబట్టి ఇంతటితో మేము. నంద్యాల పట్టణంలో అక్షయ తృతీయ సందర్భంగా సాధారణంగా కనిపించే కొనుగోలు సందడి ఈసారి కనిపించలేదు. ఉదయం వేళ బంగారు వ్యాపారులు స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వ్యాపారం బాగా జరగాలని ఆకాంక్షిస్తూ దుకాణాలు తెరిచారు. అయితే కొద్దిసేపటికే విజయవాడ నుండి వచ్చిన అధికారుల తనిఖీలతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బంగారు షాపులపై ఆకస్మికంగా తనిఖీలు ప్రారంభించడంతో వ్యాపారులు ఉలిక్కిపడ్డారు. వెంటనే చాలా మంది యజమానులు తమ దుకాణాలకు తాళాలు వేసి పనులు నిలిపివేశారు. ఈ ఘటనతో నంద్యాలలో అక్షయ తృతీయ సందడి కాస్త మందగించగా వ్యాపారులు మరియు వినియోగదారులు ఇద్దరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు చేపట్టిన తనిఖీలపై వ్యాపార వర్గాల్లో చర్చ కొనసాగుతుంది.
నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం ప్రాంతంలో ఉన్న వాసవి ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. సాక్షుల వివరాల ప్రకారం క్షణాల్లోనే మంటలు వ్యాపించి ఫ్యాక్టరీలో నిల్వ ఉన్న ప్లాస్టిక్ బకెట్లు, టబ్బులు పూర్తిగా దగ్ధమయ్యాయి. గోదాం మొత్తం మంటలకు ఆహుతై కూలిపోయింది. దట్టమైన పొగతో పరిసర ప్రాంతం కమ్ముకుపోయింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తామని తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఉపశమనం కలిగించినప్పటికీ భారీ ఆస్తి నష్టం అయితే సంభవించినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. బయట మేము వాళ్ళ ఫ్రెండ్స్ నింపులము ఎట్లా జరిగిందో మాకు కూడా తెలియదు. మేము వేరే యూనిట్ దగ్గర ఉన్నాము. ఇక్కడికి వచ్చేటప్పటికే ఫైర్ అయింది అంతా. ఇంకా వెంటనే ఫైర్ ఇంజన్ వాళ్ళకి పిలిపిస్తే వాళ్ళు మంటలు ఆపుతున్నారు. ప్లాస్టిక్ ఐటమ్స్ అంతా రా మెటీరియల్ విత్ 10 minutes లో అట్లా అయిపోయింది. అది చూడాలి, ఇంకా మనం చూడలేదు. దాన్ని ఎంత ఉంటుంది అనేది మనకు ఐడియా. ఆ కెమెరాలు చూస్తేనే మనకు ఐడియా వస్తుంది. అది ఇంకా దాన్ని ఏమన్నా చూడాలి కెమెరాలు. అదే అది చెప్పలే ఎంత ఉంటుందని మనం చెప్పలేము. అది చూస్తే మనకు ఐడియా వస్తుంది. అది అంతా అది మా అంచనాగా దొరకట్లేదు. అది ఎట్లయింది అనేది మనకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ సర్క్యూట్ అయిందా ఏమైందా అనేది మనం కెమెరాలే బేస్ చేస్తున్నాము. అది ఏమైనా వస్తే చెప్పగలుగుతాం మనం. అట్లా రాజ్భవన్ అండి. నంద్యాల జిల్లాలో ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు. ఇటీవల రోజులుగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతుండటంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఉదయం 9 గంటల నుండి 11 గంటల మధ్యలోనే అత్యవసర పనులు పూర్తి చేసుకోవాలని ప్రజలకు సూచించారు. అనంతరం ఎండ తీవ్రత పెరుగుతున్నందున అనవసరంగా బయటకు తిరగకూడదని హెచ్చరించారు. ప్రత్యేకంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తలు పాటించాలని, నీటిని తరచుగా తాగుతూ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలని తెలిపారు. అవసరమైతే గొడుగు, టోపీ వంటి రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
సూచించారు. ఎండల ప్రభావం వల్ల హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ రాజకుమారి స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ సూచనను పాటించడం అత్యంత ముఖ్యమని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. నంద్యాల జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈ సంవత్సరం ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. దయచేసి 11 గంటల తర్వాత ఎవరు బయటకు రావద్దు. సాయంత్రం 4 గంటల తర్వాత ఏమన్నా మిగిలిపోయిన పనులు ఉంటే చూసుకోండి. ఎండ తీవ్రత అధికంగా ఉంటే డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. దానివల్ల మనకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. చిన్నపిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దవాళ్ళ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పొద్దున్న పూట కూడా తొందరగా పనులు ముగించుకునేటప్పుడు మీరు క్యాప్ పెట్టుకోవడం, అలాగే తెల్లని వస్త్రంను ధరించడం, ఎండకు గొడుగు తీసుకొని వెళ్ళడం, మంచినీళ్ళు, పల్చని మజ్జిగ మీతో పాటు తీసుకొని వెళ్ళడం, అటువంటి చిన్న చిన్న పనులు మనం అలవాటు చేసుకుంటే ఈ వడదెబ్బ నుంచి ఇమీడియట్గా మనం రక్షించుకోవడానికి, అలాగే తోటివారు ఎవరైనా వడదెబ్బకు గురైనా కూడా రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుత్వ యంత్రాంగం తరఫున మేము పబ్లిక్ ప్లేసెస్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ మనకి ట్రాఫిక్ ఐలాండ్స్ ఉన్నాయో అక్కడ కూడా గ్రీన్ షేడ్ వేయడం జరిగింది. కాబట్టి నీడ పట్టున ఉండడానికి ఎక్కువగా ప్రయత్నించండి. వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు కూడా పొద్దున్న సాయంత్రం చేసుకుంటే చాలా మంచిది. ఉపాధి హామీ శ్రామికులకు కూడా చెప్పాము, తొందరగా పని ముగించుకోండి. 6 గంటలకు కానీ వెళ్తే 10:30 కల్లా పని ముగించుకొని 10:30-11కి పని ముగించుకొని రావచ్చు. ఏదైనా మిగిలిపోయిన పని ఉంటే సాయంత్రం పూట మళ్ళీ చేసుకోవచ్చు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 307 రూపాయలు వేజ్ అన్నది ఖచ్చితంగా వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. సో ప్రజలందరూ గమనించాలని కోరుతున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం సందర్భంగా సోమవారం ఆలగడ్డ పట్టణంలోని అన్న క్యాంటీన్లో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉచిత అన్నదాన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజలకు అన్నదానం చేసి ఆమె కూడా అక్కడే భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు 76 సంవత్సరాలు వచ్చినా కూడా ఇప్పటికే ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసమే నిరంతరం కష్టపడుతున్నారని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ, కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఘనంగా జరుపుకోవాలని అందరం కూడా నిర్ణయించుకొని ఈరోజు అన్నా క్యాంటీన్కి ఇక్కడికి రావడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి కేవలం మన రాష్ట్రమే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ప్రపంచంలో గర్వంగా మేము తెలుగు వాళ్ళు ఆమెను చెప్పుకోవడానికి ఈరోజు గుర్తింపు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పట్లో ఎన్టీ రామారావు గారు అయితే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగువారి ఆత్మాభిమానాన్ని కాపాడడానికి ఈరోజు ఏ విధంగా కృషి చేస్తున్నామో, మన రాష్ట్రంలో ప్రజలు బాగుండాలంటే ఏమేమి కార్యక్రమాలు చేయాలి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరు ఏమి చేసినా, ఆఖరికి తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపించినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా గెలవడమే కాకుండా మళ్ళీ ఆ గెలుపుని ఎవరైనా తిరిగి సాధించాలన్నా కూడా సాధ్యం కాకుండా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకి పరిగెత్తిస్తున్నారు. ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తే ఆ మాట మీద నిల్చుంటారన్న నమ్మకము ఈరోజు ప్రజలందరికీ వచ్చింది. ఈరోజు ఆలగడ్డ లాంటి ప్రాంతంలో కూడా అన్నా క్యాంటీన్ రావడానికి కారణము చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 3 పూట్ల కడుపు నిండా పేదవాళ్ళు భోజనము కడుపు నిండా తినగలుగుతున్నారంటే దానికి కారణము చంద్రబాబు నాయుడు గారు. గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్ని తీసేయకండి అని బ్రతిమాలినాము, మొత్తుకున్నాము. కానీ పేదవాళ్ళకి భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ని గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు తీసేసినా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టినాం. పేదవాళ్ళు కడుపు నిండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు ఈరోజు ఏ విధంగా కడుపు నిండా భోజనం చేస్తున్నారని మన కళ్ళారా చూస్తున్నాం. ఆషామాషిగా పెట్టడం కాదు, మంచి క్వాలిటీ కలిగిన రుచికరమైన భోజనము ఈరోజు 3 పూట్ల పెట్టడం అనేది
కేవలం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సాధ్యమవుతుందని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కేవలం అన్నా క్యాంటీన్లే కాదు, మనకి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాలలో రోడ్లు కావచ్చు, లైట్లు కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఏది చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు రాయలసీమ అభివృద్ధి చెందుతుందంటే, రాయలసీమలో ప్రాజెక్టులు వస్తున్నాయంటే, రాయలసీమలో రైతులకి నీళ్ళు వస్తున్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రజలందరి తరపు నుంచి, కార్యకర్తల తరపు నుంచి, మా అందరి తరపు నుంచి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్ళు సంతోషంగా రాష్ట్రాన్ని ముందుకు పరిగెత్తించేలాగా ఆయన కృషి చేయాలి. ఆయన వెనకల కష్టపడడానికి, సాధించడానికి, కొట్లాడడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటూ, కార్యకర్తలందరి తరపు నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు మేము చేస్తామన్నా కూడా మాకు ఫోన్లు చేసి చేయొద్దన్నారు. మీరు కేవలం సేవా కార్యక్రమాలు చేయండి, మీరు ఏ కార్యక్రమాలు చేయకండి, డబ్బు ఖర్చు పెట్టకండి మాకు ఆదేశాలు ఇచ్చిన మా నాయకుడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ, ఆయన ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి మేము బలంగా తీసుకెళ్తామని మేమందరం కూడా మేము యువత అయినా కూడా మాకన్నా 2 ఎత్తుల ఎక్కువ ఆలోచిస్తున్నాడు, ఇంకా 10 ఎత్తుల ఎక్కువ కష్టపడుతున్నాడు. తప్పకుండా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మేమందరం కూడా యువత అందరం కూడా కష్టపడతామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఆలగడ్డ తరపు నుంచి ప్రజలందరి తరపు నుంచి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలోని హెయిర్ హౌస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాక్ సర్క్యూట్ కారణంగా దూది బెల్ట్స్ కు మంటలు అంటుకోవడంతో ఒకసారిగా ఆందోళన నెలకొంది. మంటలు చెలరేగిన వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. ఫ్యాక్టరీలో అందుబాటులో ఉన్న అగ్నిమాపక పరికరాలను ఉపయోగించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదేవిధంగా వెంటనే అగ్నిమాపక సిబ్బందికి వారు సమాచారం అందించడంతో వారు వేగంగా ఘటనా స్థలానికి చేరుకుని మిగిలిన మంటలను పూర్తిగా ఆర్పివేశారు. పరిస్థితిని పరిశీలించి మరింత ప్రమాదం లేకుండా జాగ్రత్త తీసుకున్నారు. సిబ్బంది చురుకుదనం, అగ్నిమాపక పరికరాల వినియోగం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు అభినందిస్తున్నారు. ఘటనకు గల కారణాలపై మరింత విచారణ కొనసాగుతుంది. సెంట్రల్ వేర్హౌస్ గోడౌన్లో ఒక లారీలో నిన్న పత్తి బేల్స్ అన్లోడ్ చేస్తా పైన వైర్లు తగిలి పత్తి బేళ్ళు అంటుకున్నాయని సమాచారం సెంట్రల్ వేర్హౌస్ గోడౌన్ నుంచి మాకు రావడం జరిగింది. మేము ఆల్రెడీ వేరే ఫైర్లో ఒక ప్లాస్టిక్ గోడను కాలుతా ఉంటే అక్కడ ఫైర్లో ఉన్నామండి. దీన్ని చూద్దామని చెప్పేసి మా చిన్న వెహికల్ ఒకటి ఉంది, చిన్నది మిస్ట్ వెహికల్ ఉంటుంది. ఆల్రెడీ 2 ఫైర్ ఇంజన్లు ఉన్నాయి. ఒకటి మంచాలగట్టు దగ్గర ఒకటి ఫైర్ అయితే అంటే అక్కడ మొక్కజొన్నలకు అక్కడికి వెళ్ళిందండి. ఇంకొకటి ప్లాస్టిక్ గోడౌన్ దగ్గర ఫైర్ అయితే అక్కడ పనిచేస్తూ ఉంది. మాకు అందుబాటులో ఉన్న వెహికల్తో ఇక్కడికి వచ్చి ఈ ఫైర్ అనేది ఆర్పివేయడం జరిగిందండి. ఎన్ని బిల్లు? దాదాపుగా ఒక 20-25 అట్లా ఉండొచ్చండి. కౌంట్ చేయాలి. 20-25 దాకా ఉండొచ్చండి. ఎవరైనా కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్, అందుబాటులో ఉన్న ఎక్విప్మెంట్ కరెక్ట్గా పనిచేసేట్టుగా చూసుకుంటే ఏదైనా ప్రమాదం జరిగితే దాన్ని ఆపరేట్ చేయడం ద్వారా ఫైర్ అనేది పెద్దగా కాకుండా చిన్నగా ఉన్నప్పుడే మనం కంట్రోల్ చేసి తద్వారా మనం ఆస్తి నష్టాన్ని తగ్గించిన వాళ్ళం అవుతామండి. ఇప్పుడు మేము అగ్నిమాపక శాఖ రాకముందే వీళ్ళ దగ్గర ఉన్న ఫైర్ ఎస్టింగ్విషర్స్, డ్రై కెమికల్ పౌడర్ ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఉన్నాయి. అవి ప్రతి బేల్ మీద వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న ఎక్విప్మెంట్ వాడడం ద్వారా ఫైర్ అనేది పెద్దగా కాకుండా దాదాపుగా కంట్రోల్లోనే ఉంది. అలా వాళ్ళకి ట్రైనింగ్ ఉంది కాబట్టి, ఆపరేట్ చేసే విధానం తెలుసు కాబట్టి దాన్ని ఆపరేట్ చేసి ప్రతి బేల్ మీద వాళ్ళు ఎస్టింగ్విషర్ యూజ్ చేశారు. తద్వారా స్ప్రెడ్ కాకుండా అక్కడి వరకు కంట్రోల్ అయ్యే విధంగా ఇక్కడున్న సిబ్బంది పనిచేయడం జరిగింది. అక్షయ తృతీయ సందర్భంగా సాధారణంగా కొనుగోలుదారులతో కలకల్లడి నంద్యాల బంగారు అంగల వీధి ఈసారి నిర్మానుష్యంగా మారింది. బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో షాపుల వద్ద కస్టమర్లు కనిపించక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా భావించే ప్రజలు ఈసారి మాత్రం ధరల పెరుగుదలతో వెనుకడుగైతే వేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే షాపులు నేడు వెలవెలబోతూ కనిపించడం గమనార్హం. కానీ ధరలు చూస్తే కనీసం 1 గ్రాము కూడా కొనలేని పరిస్థితి ఉంది. కూలీ చేసి జీవించే మాదిరి వాటికి ఇది అందని ద్రాక్షలా మారిందని వారు తెలిపారు. మొత్తానికి అక్షయ తృతీయ రోజున కూడా బంగారం వ్యాపారం మందగించడంతో నంద్యాలలో వ్యాపారులు, వినియోగదారులు ఇద్దరు నిరాశకు గురయ్యారు.
ఎట్లయితే మండిపోతుంది. కొనాలన్నా కొనలేము. కొనాలన్నా కొనలేము. బీదోళ్ళు అంటే ఇప్పుడు ఆడపిల్లలకు చిన్న మామూలు పొలం పని చేసుకున్న వాళ్ళు కొనాలంటే కొనలేదు, కష్టం అవుతుంది. తగ్గితే బాగుంటుంది. 50 చిల్లర కానీ తగ్గియాలని ధర్నాన్ని చేస్తే బాగుంటుంది. మా అట్టలు బీద వాళ్ళు కొనాలంటే ఆడపిల్లలకు కొనాలన్నా కానీ కష్టం అవుతుంది. ఈరోజు అక్షయ కొందామనే కొనలేము. కొనాలన్నా కొనలేము. 1 గ్రామ్ బంగారం కొనాలన్నా కానీ సుమారు తగ్గదన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు. 76 కేజీల భారీ కేక్ కట్ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల మెయిన్ బజార్ బంగారు వీధిలో కలకలం. బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో మహానంది జ్యువెలర్స్ షాప్ లో సోదాలు, దాడుల్లో 3.5 కేజీ బంగారం సీజ్ చేసిన అధికారులు. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా భీమలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు. కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించిన ఆలయ చైర్మన్ పసుపులెట్టి నారాయణ. నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదికలో ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల్ని వెంటనే పరిష్కార మార్గం. జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆనందం వ్యక్తం చేసిన గ్రామస్తులు. నంద్యాలలో అక్షయ తృతీయ రోజు బంగారు షాపులపై దాడులు. భయంతో షాపులకు తాళాలు వేసి పరుగులు వ్యాపారస్తులు. వెలవెలబోతున్న బంగారు అంగళ్ల వీధి. నంద్యాల వాసవి ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సిబ్బంది భయంతో బయటకు పరుగులు. నంద్యాల జిల్లాలో ఎండలు తీవ్ర రూపం దాల్చుకున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ రాజకుమారి. ముఖ్యమంత్రి చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకుంటాం. అన్న క్యాంటీన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు. పేదలకు స్వయంగా భోజనం వడ్డించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల ఎయిర్ హౌస్ లో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ కారణంగా దూది బెల్ట్స్ కు మంటలు చెలరేగడంతో స్పందించిన సిబ్బంది తప్పిన పెను ప్రమాదం. అక్షయ తృతీయ రోజు కొనుగోలుదారులతో కలకలాడి నంద్యాల బంగారు అంగళ్ల వీధి. ఈసారి నిర్మానుష్యం. బంగారపు రెక్కలు కొనలేకపోతున్నామంటున్న మహిళలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.